ఇప్పుడు మన డీ కాయిన్ అనేది ఫైనల్ కాయిన్లోకి వెళ్తుంది, అందులో కనిపిస్తుంది. దాన్ని మళ్ళా డాష్ బోర్డ్లో తీసుకొస్తున్నాను. ఏం కంగారు ఒక్కొక్కటి చేసుకొస్తున్నాను, మీరు అట్లా చూడండి. తర్వాత ఫైనల్ కాయిన్లో ఉన్నదని కంగారు పడద్దు. ఒకటి మెర్జ్ కూపన్స్లోకి వెళ్ళేసరికి మెర్జ్ చేసుకున్న అకౌంట్లకి ఒకటే కాయిన్ కనబడినా మీరు కంగారు పడద్దు. ప్రతి అకౌంట్కి ఒక కాయిన్ వస్తుంది, ఎవ్రీ అకౌంట్కి ఒక కాయిన్ వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా ఏ అకౌంట్ అయినా సరే ఎలా ఎక్స్చేంజ్లో పంపించాలనేది నేను చూసుకుంటాను. మీరు ఏం దానికి మళ్ళీ వ్యాలెట్లోకి పంపించి వ్యాలెట్లో నుంచి మళ్ళీ ఎక్స్చేంజ్లో పంపించడం అదేం ఉండదు, డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి పంపిస్తాను. మీరు ఇక్కడ ఉన్న మీ అకౌంట్ నెంబర్ అక్కడ వేస్తే అక్కడ ఎలాగనేది నేను మీకు వివరంగా చెప్తాను. ఎలాగ వెళ్ళిపోతుంది అనేది నేను అప్పుడు చెప్తాను. డైరెక్ట్గా మీకు ఎక్స్చేంజ్లోకి పంపిస్తాను డీ కాయిన్. ఎన్ని కాయిన్స్ ఉంటే అన్నీ. అలాగే ఇప్పుడు డీ కాయిన్స్ అనేవి బండికి, సెల్కి, కార్కి, సిఓకి, సూపర్ సిఓకి అని చెప్పాను కదా. వాటి గురించి ఎన్ని పడతాయి అనేది మీరేం లెక్క వేయకండి. నేను వచ్చిన తర్వాత నేను దాన్ని డిజైన్ చేసి నేను చెప్పేస్తాను. నేను చెప్పినవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఓకే, నెక్స్ట్ మీది కాయిన్ వస్తుంది అని దాన్ని మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి చాలు. ఆ కాయిన్ ఏంటి ఎలాగా అనేది నేను చెప్తాను. అదంతా డీ కాయిన్ రావడమే గ్రేట్గా ఉంటుంది. ఇది రెస్టారెంట్. అది ఇక్కడ ఇలా రెస్టారెంట్ ఇవన్నీ పెడతారు. వెనక రెస్టారెంట్ ఉంటుంది, నా వెనక రెస్టారెంట్ ఉంది. అంటే మళ్ళీ దీన్ని చూసి పబ్బో క్లబ్బో అనుకున్నాను అనుకోండి, నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకోసం ఇక నేను చూపిస్తున్నాను. రెస్టారెంట్లు ఉంటారు అక్కడ, మనం దిగిన హోటల్లోనే ఉంటాయి రెస్టారెంట్స్. కాబట్టి అయితే మనం పాయింట్కి వస్తే నేనేం చెప్తున్నానంటే డీ కాయిన్ అనేది మీకు అత్యంత విలువైన సంపద, అందులో తెలియదు. అలాగే బీసీటీ కాయిన్ అనేది ఇప్పుడు మీకు క్యాష్ అయిపోయి సంపద. ఇదంతా డిసెంబర్ కల్లా క్లోజ్ చేద్దారనేటువంటి ఆలోచనతో ఇవన్నీ చేస్తాను. ఇప్పుడు రావడం కూడా అందులో ఒక భాగం మాత్రమే. డిసెంబర్ క్లోజ్ చేద్దాం. డిసెంబర్కి ఎలా క్లోజ్ చేస్తాం మాట్లాడదాం. మళ్ళీ దాన్ని ఎలా చేద్దాం, ఏం చేద్దాం నేను చెప్తాను. అది క్యాష్ అయిపోద్ది. ఇది మీకు నిధిలా, గనిలా, తరతరాలకి సరిపోయినంత ఆస్తి వస్తుందని చెప్పాను. ఇప్పుడు మనకి 1440 కోట్లు అలా చేయడానికి అవ్వదు ఎక్స్చేంజ్ పెట్టి. కానీ ఆ విధమైన సంపద వచ్చేలా దీన్ని చేస్తాం. ఇప్పుడు ₹1,00,000 వెళ్ళింది, హ్యాపీ కదా, మనం అనుకున్నది వచ్చింది. నెక్స్ట్ దాన్ని ఇప్పుడు బిట్ కాయిన్తో పోటీకి వెళ్తున్నాము. 1 crore ఇప్పుడు నడుస్తుంది. మరి మంది 1 crore అయితే చాలు కదా, హ్యాపీ కదా. తర్వాత ఏం చేద్దాం చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. బీసీటీ మళ్ళీ నేను వేరే రూట్లో నేను బీసీటీ మళ్ళీ ఇస్తానని చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి నేను గతంలో ఏదైతే ఆలోచించి, ఏదైతే ఆశించి మనందరం కలిసి పనిచేసాం అది ఎక్కడ మిస్ అవుతుంది. దాన్ని రీచ్ అవ్వడానికే నా ప్రయత్నం. మిస్ అవుతుంది. కానీ బీసీటీ కాయిన్ పంపించేద్దాం. ముందు యూటిలిటీ తీసుకుంటాం, అనేక రకాల యూటిలిటీ చేద్దాం. నాకు డీ కాయిన్ రేట్ అమాంతం మనం పెరిగితే 2030 కల్లా ఒక లెవెల్కి వెళ్ళిపోతాయి, అదిరిపోద్ది. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చేసుకుని వెళ్తాను. ఇది బీసీటీని యూటిలిటీ పంపించడం, సేమ్ టైం డీ కాయిన్ సంపాదించడం, ఇదే మనం పనిచేద్దాం. థ్యాంక్ యూ.